అబ్బా సాయిరామ్. ఇండియా సెమీస్ చేరుతుందో లేదో పక్కన పెడితే పాకిస్తాన్ ఇంటికి పోయినందుకు మాత్రం ఎంత ఆనందంగా ఉందో. ఈరోజు కొలంబోలో జరిగిన న్యూజిలాండ్ శ్రీలంక మ్యాచ్లో శ్రీలంకని చిత్తు చేసి మట్టి కరిపించి 107 రన్స్కే కట్టడి చేసి 61 రన్స్ తేడాతో రికార్డు విక్టరీ సాధించిన న్యూజిలాండ్ శ్రీలంకని సెమీస్ రేస్ నుంచి ఎలిమినేట్ చేయడమే కాకుండా పాకిస్తాన్ కూడా సెమీస్ దరిదాపులకు కూడా రాకుండా అడ్డంగా పెద్ద గోడే కట్టేసింది. ఈ ఓటమితో శ్రీలంక టోర్నీ నుంచి అఫీషియల్గా ఎలిమినేట్ కావడమే కాకుండా పాకిస్తాన్ని కూడా తనతో పాటు బయటకు తీసుకెళ్లిపోయింది. ఇక ఈ మ్యాచ్లో లంకపై 61 రన్స్ తేడాతో గెలిచి పాజిటివ్ 3.05 పాయింట్లతో భారీ నెట్ రన్ రేట్ సాధించి టేబుల్ సెకండ్ టాప్ ప్లేస్కి చేరుకుంది న్యూజిలాండ్. అయితే పాకిస్తాన్కి ఇక సెమీస్ చేరే ఛాన్స్ లేదా అంటే ఉంది, కానీ దానికి చాలా పెద్ద తంతుంది. అదేంటో చెప్పుకునే ముందు ఒక్కసారి మ్యాచ్ ఎలా జరిగిందో చూద్దాం. టాస్ గెలిచి శ్రీలంక ఫీల్డింగ్ తీసుకోవడంతో బ్యాటింగ్ దిగిన కివీస్ బ్యాటర్లు అనుకున్న రేంజ్లో ఆడలేకపోయారు. 15 ఓవర్లకే 6 వికెట్లు పోగొట్టుకుని 90 రన్స్ మాత్రమే చేసి పరమ దారుణమైన సిచ్యువేషన్లో పడిపోయారు. ఇక లంక పేసర్లు చమీరా 3 వికెట్లు, స్పిన్నర్ మహేష్ తీక్షణ 3 వికెట్లతో కివీస్ బ్యాటర్లని వణికించేశారు. అలాంటి టైంలో కెప్టెన్ మిచెల్ శాంటర్ 26 బంతులు 2 ఫోర్లు 4 సిక్స్లతో 47 రన్స్ కొడితే కోల్ మెకోని 31 రన్స్ చేసి ఆఖరి 5 ఓవర్లలో 78 రన్స్ బాధేశారు వీళ్ళిద్దరూ కలిసి. దీంతో 120 స్కోర్ అయినా దాడుతుందా అనుకున్న టీం ఏకంగా 168 రన్స్ స్కోర్ చేయగలిగింది. అయితే కొలంబో పిచ్ శ్రీలంక హోమ్ గ్రౌండ్ కావడంతో 169 రన్స్ టార్గెట్ పెద్ద టార్గెట్ కాదనిపించింది. కానీ కివీస్ బౌలర్ల దెబ్బకి లంక బ్యాటింగ్ తలకిందులై అల్లకల్లోలం అయిపోయింది. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కే పాతుమ్ నిశాంకని క్లీన్ బౌల్ చేసిన హెన్రీ కివీస్కి మాస్టర్ క్లాస్ ఓపెనింగ్ ఇస్తే ఆ తర్వాత రచిన్ రవీంద్ర అద్భుతమైన బౌలింగ్తో లంక బ్యాటింగ్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేశాడు. కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 4 వికెట్లతో టీం గెలుపులో కీ రోల్ పోషిస్తే మ్యాట్ హెన్రీ 2, శాండర్ 1 వికెట్ తీసుకున్నారు. దీంతో 29 రన్స్కి 4 వికెట్లు పోగొట్టుకుని పేకల్లోతు కష్టాలు కూరుకుపోయింది లంక. ఆ తర్వాత కూడా ప్రతి 2 ఓవర్లకి 1 వికెట్ పోగొట్టుకుంటూ లంక ఓడిపోవడమే టార్గెట్ అన్నట్టు ఆడింది. ఇక 31 రన్స్ కొట్టి కమిందో మెండిస్ ఒక్కడే కొద్దిగా పోరాడుతున్నట్టు కనిపించినా 15వ ఓవర్లో కెప్టెన్ శాంటర్ మెండిస్ని అవుట్ చేసి ఆశల్ని కూడా నాశనం చేసేశాడు. చివర్లో వెళ్ళలాగే 29 రన్స్తో కొద్దిగా పోరాడినా గెలుపుకి అది సరిపోలేదు. ఫైనల్గా 8 వికెట్లకి 107 రన్స్ మాత్రమే చేసి 61 రన్స్ తేడాతో ఓడిపోయింది శ్రీలంక. దీంతో మ్యాచ్ గెలిచి 3 పాయింట్లు సాధించడమే కాకుండా ప్లస్ 3.05 పాయింట్లతో భారీ నెట్ రన్ రేట్ కూడా సంపాదించి టేబుల్ సెకండ్ టాప్ ప్లేస్కి చేరుకుంది కివీస్ టీం. కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 4 వికెట్లతో టీం గెలుపులో కీ రోల్ పోషిస్తే మ్యాట్ హెన్రీ 2, శాండర్ 1 వికెట్ తీసుకున్నారు. ఇక కివీస్ గెలుపుతో పాకిస్తాన్ ఆఖరి మ్యాచ్ ఆడడానికంటే ముందే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. అయితే టెక్నికల్గా పాకిస్తాన్కి ఇంకా ఛాన్స్ ఉన్నా అది జరగాలంటే ఏదో పెద్ద మ్యాజిక్కే జరగాలి. అదేలాగంటే న్యూజిలాండ్ తన తర్వాతి మ్యాచ్ ఇంగ్లాండ్తో ఆడాలి. ఆ మ్యాచ్లో కివీస్ గెలిస్తే పాక్ అఫీషియల్గా టోర్నీ నుంచి అవుట్ అయిపోతుంది. అలా కాకుండా ఒకవేళ ఇంగ్లాండ్ చేతిలో కివీస్ భారీ తేడాతో కానీ లేదంటే కనీసం ఓడిపోతే కానీ అప్పుడు శ్రీలంకతో మ్యాచ్లో పాకిస్తాన్ కనీసం 60 నుంచి 70 పరుగుల కంటే ఎక్కువ తేడాతో గెలిస్తే అప్పుడు మాత్రమే పాకి సెమీస్ చేరే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆల్రెడీ 2 మ్యాచ్ల్లో ఓడి సెమీస్ నుంచి దూరం అయిపోయిన లంక కూడా లాస్ట్ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని అనుకుంటుంది. అందుకే ఓడిపోవడానికి ఎంత మాత్రం ఒప్పుకోదు. మరి పాకిస్తాన్ అద్భుతం చేయగలదా అనేదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మరి మీరేమంటారు? పాక్ టోర్నీ నుంచి అవుట్ అయిపోయినట్లేనా, లేదంటే న్యూజిలాండ్ ఇంగ్లాండ్ చేతిలో ఓడి లంకని భారీ తేడాతో ఓడించి పాక్ సెమీస్ చేరగలదంటారా? కామెంట్ చేసి చెప్పండి.